నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అప్పుడే 2.5 ఏళ్లు పూర్తి కావస్తోంది. అప్పట్లో రేవంత్ రెడ్డి ఒక టీంతో ప్రమాణ స్వీకారం చేశారు కదా. కానీ ఇప్పుడు ఆ టీంలో కొందరికి సీట్లు మారబోతున్నాయి, మరికొందరికి ఏకంగా ఉద్వాసన తప్పేలా లేదు. అవును, మీరు వింటున్నది నిజమే. తెలంగాణలో మంత్రివర్గ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. ఎవరు బాగా పనిచేస్తున్నారు, ఎవరు నిద్రపోతున్నారు, ఎవరి వల్ల పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది అనే దానిపై ఢిల్లీ పెద్దలు ఆల్రెడీ ఒక కన్నేసుంచారు. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం నాటికి ముగ్గురు కొత్త మంత్రులు కొలువుదీరే అవకాశం ఉందంటూ పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఈ ప్రక్షాళన వెనక ఉన్న కథేంటి? ఎవరికి ఉద్వాసన పలకబోతున్నారు? రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందా, లేక ఆశలు గల్లంతేనా అనేది ఈ వీడియోలో చూద్దాం. అసలు తెలంగాణలో ఈ మార్పులు ఇప్పుడే ఎందుకు మొదలవుతున్నాయి? ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల టెన్షన్లో ఉంది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు ఎన్నికలపై కాంగ్రెస్ గంపెడాసలు పెట్టుకుంది. మే 4న ఫలితాలు రాబోతున్నాయి. ఆ తర్వాత మే 10 కల్లా అక్కడ ప్రభుత్వాల ఏర్పాటు ప్రక్రియ ముగుస్తుంది. అప్పుడు ఢిల్లీ పెద్దల చూపు మన తెలంగాణ వైపు పడుతుంది. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటో తెలుసా? ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను చక్కబెడుతున్న ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేరళలో సీఎం రేస్లో ఉన్నారు. ఒకవేళ ఆయన అక్కడ ముఖ్యమంత్రి అయితే ఇక్కడ తెలంగాణ వ్యవహారాలను చూసే కొత్త బాస్ రావాల్సి ఉంటుంది. అలా జరిగితే మన మంత్రివర్గ ప్రక్షాళన కొద్దిగా ఆలస్యం కావచ్చు. లేదంటే మాత్రం జూన్ 2 నాటికి కొత్త మంత్రులు రావడం ఖాయం. అంటే ఇప్పటి వరకు హ్యాపీగా మంత్రులుగా చెలామణి అవుతున్న 2-3 నేతలకు ఇప్పుడే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నమాట. మరి ఈ మార్పులకు అసలు కారణం ఏంటో తెలుసా? ప్రజలతో డైరెక్ట్ సంబంధం ఉండే 2-3 కీలక శాఖల మంత్రుల పనితీరుపై అధిష్టానం అస్సలు హ్యాపీగా లేదట. కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలు, హామీల విషయంలో కొందరు మంత్రులు చేతులెత్తేసినట్టు ఢిల్లీకి నివేదికలు వెళ్లాయి. అందుకే సదరు మంత్రుల శాఖలను మార్చడమో లేదా వారిని పూర్తిగా పక్కన పెట్టడమో చేస్తారట. నిజానికి మన కేబినెట్ లో ఇంకా ఒక మంత్రి పదవి ఖాళీగానే ఉంది. దానికి తోడు 2ని తప్పిస్తే మొత్తం 3 కొత్త వాళ్లకు ఛాన్స్ దక్కుతుంది. ఈ 2 మంత్రులపై వేటు వేయడానికి కేవలం పనితీరే కాదు, సామాజిక సమీకరణాలు కూడా కారణమని చెప్తున్నారు. అరే, మంత్రి పదవి అంటే 5 ఏళ్లు మనదే అనుకున్న వాళ్లకు 2.5 ఏళ్లకే ఇలా రిటెన్షన్ టెస్ట్ పెడితే ఎలా అబ్బా? అందుకే ఇప్పుడు మంత్రులందరూ మళ్లీ ఢిల్లీ బాట పడుతున్నారు. తమ సీటును కాపాడుకోవడానికి ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక ఈ ప్రక్షాళనలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటో తెలుసా? మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది. ఎందుకంటే ఎన్నికల ముందే ఆయనకు కేబినెట్ బెర్తిస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందట. ఈ విషయాన్ని రాజగోపాల్ రెడ్డి చాలా సార్లు ఓపెన్ గానే చెప్పారు. కానీ ఇక్కడే ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి పదవిస్తే ఒకే జిల్లా నుంచి, అందున ఒకే కుటుంబం నుంచి 2 మంత్రులు అయినట్టు అవుతుంది. ఒక ఇంట్లో ఒకరికే పదవి అనే రూల్ ప్రకారం కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరికే ఛాన్స్ ఉంటుంది. అది మీ 2లో ఎవరో మీరే తేల్చుకోండి అని అధిష్టానం చెప్పిందట. అరే, అన్నదమ్ముల మధ్య ఇలాంటి పంచాయతీ పెడితే ఎలా ఢిల్లీ పెద్దలు? మరి అన్న కోసం తమ్ముడు త్యాగం చేస్తాడా, లేక తమ్ముడి కోసం అన్న తప్పుకుంటాడా అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మిస్టరీగా మారింది. మంత్రి పదవుల రేసులో కేవలం రాజగోపాల్ రెడ్డి మాత్రమే లేరు బాస్. ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది. ఎస్టీ బంజారా కోటాలో మహబూబాబాద్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ పోస్టు కంటే మంత్రి పదవి కోసమే గట్టిగా ట్రై చేస్తున్నారు. ఆయనతో పాటు నల్గొండ జిల్లా సీనియర్ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా ఇదే కోటాలో రేస్లో ఉన్నారు. మరికొందరు ఆశావహులు కూడా ఈ లిస్టులో ఉన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మున్నూరు కాపు కోటాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంత్రి పదవి కోసం ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్నారు. కొత్తగా టీపీసీసీ చీఫ్ అయిన మహేష్ గౌడ్ ని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ సైతం స్పీకర్ పదవి కంటే మంత్రి పదవి బెటర్ అని భావిస్తున్నారట. అంటే ఉన్నవి 3 సీట్లు, కానీ పోటీ పడుతున్న వారు మాత్రం డజనుకు పైనే ఉన్నారు. మరి ఈ గందరగోళం మధ్య రేవంత్ రెడ్డి ఎవరికి అవకాశం ఇస్తారు, ఎవరిని సంతృప్తి పరుస్తారు? మంత్రివర్గ ప్రక్షాళన అనేది రేవంత్ రెడ్డికి కత్తి మీద సాము లాంటిదే. ఎవరిని తీసుకున్నా ఇంకొకరు అలకబోనడం ఖాయం. ముఖ్యంగా 2.5 ఏళ్ల పాలన తర్వాత వస్తున్న మార్పులు కాబట్టి ఇది రాబోయే ఎన్నికలకు, పార్టీ భవిష్యత్తుకు చాలా కీలకం. మరి ఈ ప్రక్షాళనతో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత దూకుడుగా ముందుకు వెళుతుందా, లేక అసంతృప్త నేతల తిరుగుబాటు మొదలవుతుందా? జూన్ 2 నాటికి కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.
మరి ఈ మంత్రివర్గ మార్పులపై మీ అభిప్రాయం ఏంటి? ఎవరికి మంత్రి పదవి వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్టయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.